ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. జై శ్రీరామ్. నిత్యానందం గారు పెళ్లి జరిగేటప్పుడు మహాసంకల్పం అని చెప్తారు. భార్యాభర్తలకు నూతన వధూవరుని పేట్ల మీద కూర్చోబెట్టి పురోహితుల వారు మహాసంకల్పం చదువుతారు. అత్యంత ఆనందంగా ఉంటుంది వింటుంటే. ఆ మహాసంకల్పంలో ఉన్న విశేషమే ఆయన కులశేఖరాల వారు ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే కులశేఖరాలు ప్రస్తావించిన విషయమే మహాసంకల్పంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయ్యా పలానా దేశం, పలానా ఊరు, ఇన్ని పర్వతాలు, ఇన్ని నదులు, ఇన్ని కొండలు, ఇన్ని గడవులు, ఈ పలానా చోట ఇన్ని మనవంతరాలు జరిగిపోయింది, ఇంతకాలం జరిగిపోయింది, మిగిలిన కాలం ఇంత ఉన్నది, దాంట్లో ఇది పలానా సంవత్సరము, పలానా మాసం, పలానా పక్షము, పలానా నెల, ప్రవారము, తేదీ, ఇవన్నీ చెప్తుంటారు కదా. దీన్ని జ్ఞాపకం చేస్తున్నారు కులశేఖరాల వారు. ఏమంటాడు ఆయన? పృథ్వీరేణు దండపయాంసి కణికా ఫల్గుస్ఫులింగో నలః తేజో నిశ్వసనం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః క్షుద్రారుద్రపితామహ ప్రభృతయః కీటాః సమస్తాః సురాః దృష్టే యత్ర సతావగో విజయతే భూమావధూతావధి అని చెప్తుంది. అది అష్టాక్షి మంత్రంలో నిక్షిప్తమైనటువంటి భగవంతుడి యొక్క తత్వస్వరూపాన్ని, అత్యంత వైభవపేతమైనటువంటి ఉజ్వల ప్రకాశాన్ని సూచనప్రాయంగా మనకు దర్శింపజేస్తారు కులశేఖరాల వారు. ఈ శ్లోకం మహానారాయణ ఉపనిషత్తు ఉంది కదా, దాని సారం అంటారండి. అట్లా ఆ రకంగా ఇది గౌరవించబడింది. ఉపనిషత్తుల్లో శ్రీమన్నారాయణుడు దేవతలందరికంటే పెద్దవాడు, సనాతనుడు, యో దేవానాం దేవేభ్యో జాతః, అందరికంటే ముందుగా పుట్టినటువంటి వాడు, ప్రథముడు, దేవతా సార్వభౌముడు, దేవతలందరికీ కూడా దయాళువైనటువంటి నాయకుడిగా కీర్తించబడేటువంటి వాడు. యో దేవానాం పురోహితః, అందరికీ కూడా గురువు అయిన అందరిని పెద్దవాడు. అటువంటి మహానారాయణ ఉపనిషత్తు 4-5 పాదాలు కులశేఖరుల వారికి ఈ శ్లోకంలో ఉండేటటువంటి నారాయణ వైభవ స్తుతికి ఆధారం అంటారండి పెద్దలు. అంటే నారాయణమూర్తి సర్వోన్నతుడైనటువంటి వాడు, అట్లాగే సర్వశ్రేష్ఠుడు అని ఉపనిషద్ వాక్యాలు చెప్తూ ఉన్నాయి. ఉపనిషద్ వాక్యం రాగానే కులశేఖరులు శ్రీమన్నారాయణ యొక్క మహిమని, ఆయన స్వామిత్వాన్ని, ఆయన వైభవాన్ని, సర్వ వ్యాపిత్వాన్ని, ఆల్ పర్వేజివ్నెస్, ఆమ్నిషన్స్ అంటాం కదా మనం, ఆమ్నిపొటెన్స్ అంటాం. ఈ స్వామిత్వాన్ని, వైభవాన్ని, సర్వవ్యాపిత్వాన్ని, సర్వోన్నత్యాన్ని కూడా ప్రకటిస్తున్నాడు ఈ శ్లోకంలో. ఏమిటంటే అనంతరూపం పురాణం మహదో మహాంతం పరాత్పరం అనే దానిని పంచభూతాలైనటువంటి పృథివీ, ఆపస్సు అంటే నీళ్లు, తేజస్సు, వాయువు, ఆకాశాలతో పోలుస్తూ ఉంటారు. పరిమాణంలో కానీ, శక్తిలో కానీ, మహత్వంలో కానీ బ్రహ్మ, రుద్రాది దేవతలెవ్వరూ కూడా పరాత్పరుడైనటువంటి, పరమాత్మ అయినటువంటి, వేద వేద్యుడైనటువంటి శ్రీమన్నారాయణకి సాటి రారు అని స్పష్టం చేస్తున్నారు కులశేఖరాల వారు. దేవదేవుడి ఘనత ఎంత గొప్పది అంటే, ఆయనకి విస్తృతి ముందు, ఆయన డైమెన్షన్ ముందు, ఆయన పరిమాణం ముందు ఈ బ్రహ్మాండ బాండం అంతా కూడా ఒక చిన్న ఇసుక రేణుటండి. విచిత్రంగా అనిపిస్తుంటుంది. మనం ఊహించుకుంటే ఆకాశం గగనం శూన్యం అన్నారండి. ఆకాశం అంటే ఏం శూన్యం అంటాం, ఆయన శూన్యంలో చూస్తున్నాడు అంటే ఆకాశంలో చూస్తున్నాడు అని అర్థం. కాబట్టి అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా బొద్దులో ఇమిడ్చుకున్నటువంటి పరమాత్మ. ఈ విషయం మనం భాగవతంలో చూసాం. యశోదాదేవికి ఆయన విష్ణుడు పని దర్శింపజేశాడు. నోరు ఏమిరా మనుదున్నావేమిట్రా నాయన, నీకేం తక్కువైందిరా ఇంట్లో, వెన్న మిగడ పాలు లేకుండా పోయినాయా, ఆ పరాయి కొంపలికి పోయి ఆ దొంగతనాలు చేయడం మాట పడ్డం ఎందుకురా అని మేధిస్తూ, నువ్వు మట్టి తిన్నావాటినే తిన్నావా నిజం చెప్పు అని తల్లి దండిస్తుంది. అమ్మ అలాంటి మట్టి తినలేదమ్మా నేను
అని చెప్పి నోరు తెరుస్తాడు. ఆ నోరు తెరిచినప్పుడు అండపిండ బ్రహ్మాండాదులన్నీ కూడా దర్శిస్తుంది యశోదాదేవి. అలా మనం చూసినప్పుడు ఈ సమస్తమైనటువంటి ఈ బ్రహ్మాండ భాండాలన్నీ కూడా ఒక చిన్న ఇసుక రేణువంటండి. మహాసముద్రాలు వాన చినుకులు లాంటివండి. అగ్ని ఒక చిన్న కణం, స్పార్క్ అంటాం, చిన్న కణం లాంటిది, అంటే సూక్ష్మ తేజోగణం అన్నమాట. అది బ్రహ్మాండంగా వీచే ప్రచండ వాయువులన్నీ కూడా దుర్బలమైనటువంటి నిశ్వాసాలు. తేజో నిశ్వసనం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః క్షుద్రారుద్ర పితామహ ప్రవృతయ కీటా సమస్తాసురాః. ఈ ప్రచండమైన వాయువులన్నీ కూడా ఒక నిట్టూర్పు అయితే అంతులేనటువంటి అనంతాకాశం చిన్న రంధ్రం అండి. ఇది చిన్న రంధ్రం. తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః. నభం అంటే ఆకాశం కదా, చిన్న కంత, చిన్న రంధ్రం అండి ఆకాశం. చూసారా? అద్భుతాశ్చర్యాలతో శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని వివరిస్తూ కులశేఖరాలు వారు చెప్పినటువంటి విషయం అంటే ఇది. మహాసంకల్పం చెప్పినప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. దీన్ని వివరించాలంటే చాలాసేపు ఉంటుంది. అంటే ఇంత విస్తృతి. ఇప్పుడు విశ్వం విష్ణు ప్రసత్కారో భూత భవ్య భవత్ప్రభు అని విష్ణుహాస్తం మొదలు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, విశ్వం అంటే ఏమిటి? నువ్వు చతుర్దశి భువనాలు అనుకుందాం, 14 భువనాలని చెప్పారండి. పైన 6 మంది 7, కింద మళ్ళీ అన్నీ ఉన్నాయి కదా. 14 చతుర్దశి భువనాలన్నీ ఈ భువన భవనోదర శ్రీనివాస గజ్జలో వస్తుంది. భువన భవనోధర. ఈ అఖండమైన భువనాలన్నీ కూడా తన భగవంతుడి యొక్క బొజ్జ అనేటటువంటి ఉదరం అనేటటువంటి దాంట్లో భవనాలు ఇమిడ్చాయి. దాంట్లో అంతటువంటి వైభవం, అంతటి విస్తృతి భగవంతుడి యొక్క ఉనికి అని చెప్తూ, హే భగవన్ బద్ధేనాంజలిన నతేన శిరస ఘాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందజుగళాధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. అద్భుతమైనటువంటి శ్లోకం అండి. ఎట్లా ఉండాలి భగవద్భక్తి అంటే? ప్రపత్తి ఏంటి? ఎలా ఉండాలి? మనస్సు, వాక్కు, కర్మ ఈ 3 కూడా ఏకీభావం పొంది ఉండాలి. బద్ధేనాంజలిన నతేన సరస గాత్రై సర్వమోద్గమై. భగవన్నామం వింటుంటే, భగవన్ గుణగానం చేస్తూ ఉంటే ఆనంద పారవశ్యంతో కనుల వెంట ఆనంద బాష్పాలు జాలువారాలి అంటారండి. తన యొక్క ధ్యానంలో దేవదేవుని యొక్క విశ్వరూపాన్ని సందర్శించడం ఒక ఆనందదాయకం. పొందినటువంటి మహానుభావుడు, అమితానందాన్ని పొందినటువంటి మహానుభావుడైన కులశేఖరాలు వాళ్ళు ఆ దివ్యానుభవం నుండి బయటకు రాలేకపోతే తన్మయత్వంతో మనిషి ఆనంద బాష్పాలు జాలువారుతుంటే గొంతు, కంఠం గద్గదం, ఎమోషన్ చోక్డ్ వాయిస్ అంటాం. గొంతు గద్గద స్వరం వచ్చినప్పుడు కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు అలా చెమ్మగిల్లుతూ ఉంటే, శరీరం పులకాంకితమైపోతే శిరస్సు వంచి 2 చేతులు జోడించి అంజలి బద్ధహస్తాలతో శ్రీరంగనాథుడిని నిరంతర చరణ సేవా భాగ్యం కోరుకుంటాడు కులశేఖరాలు వారు. అత్యంత స్వామి, నీ స్మరణ మహదానందకరమైనటువంటి అనుభూతి, అమృతపానం లాంటిది. ఈ పరమానందాన్ని నేను శాశ్వతంగా సర్వకాలములు యందు అనుభవించే విధంగా నన్ను అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తాడు. అద్భుతమైన శ్లోకం. జై శ్రీరామ్.